తిరుపతిలో ముగ్గురిని చంపి తను కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన మనం చూసాము. తను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఈ కథ గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు ఆధ్యాత్మికవేత్త అలాగే సామాజికవేత్త శ్రీ ఇంగువ కరుణ గారు ఉన్నారు. నమస్తే అమ్మ. నమస్తే. తిరుపతిలో ఒక దారుణం జరిగింది. ఏంటంటే మోహన్ అనే ఆయన ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. తనకి ఏదో యంగ్ ఏజ్లో బలవంతంగా వీళ్ళ అన్నయ్య వాళ్ళు ఏదో సంబంధం చూసి పెళ్లి చేశారు. ఒకటి వచ్చిందని. పెద్ద దిక్కు ఎవరు లేరు, అన్న వదిన వీళ్ళకి పెద్ద దిక్కు. సొంత ఇల్లు ఉంది. పెళ్లి ఆయనకి ఇష్టం లేదు ఆ పెళ్లి. ఆయనకు కూడా ఆ అమ్మాయికి ఇష్టమో లేదో మనకు తెలియదు. ఇంటికి వచ్చిన తర్వాత తరచూ ఈ ఆడపడుచులు ఇద్దరు గొడవలు పడేవాళ్ళు. దాని ద్వారా తోడి కోడళ్ళు అలా ఈ హస్బెండ్ వైఫ్ కి కూడా గొడవలు వచ్చేవి. ఆమె చూసి 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 వీళ్ళతో నా వల్ల కాదు, నేను ఇంట్లో ఉండలేనని చెప్పి వెళ్ళిపోయింది. చాలా రోజులు పెద్దలు వచ్చి పంచాయతీలు పెట్టారు కానీ సక్రమంగా సాగల. ఈయనకేమో మీ వల్లే మా ఆవిడ వెళ్ళిపోయింది, నేను వద్దొద్దంటే నాకు పెళ్లి చేసావు, సరే ఇప్పుడు నాకు నా ఆవిడ కావాలనుకుంటే ఇంట్లో నుంచి పంపించేసావు, ఏంటి నాకు ఈ ఫ్రస్ట్రేషన్, మా ఆవిడ నాకు తెచ్చి ఇవ్వండి, మీ వల్లే ఇలా జరిగింది. వాళ్ళేమో పట్టించుకోవడం మనసే, పోరా పిచ్చోడా నువ్వు ఎప్పుడు ఇలాగే మాట్లాడతావు, అసలు నువ్వు బాగుంటే ఆమె ఎందుకు వెళ్ళిపోతుంది అని మళ్ళీ ఈయన నిందించడం. అయ్యో. ఇతను ఏం చేశాడు, ఒక రోజు వాళ్ళ అన్నయ్య దాసు, వాళ్ళ వదిన సునీత, ఇద్దరు పిల్లలు దేవిశ్రీ నీరజ, చిన్న చిన్న పిల్లలు, స్కూల్ నుంచి తీసుకొచ్చి పిల్లల్ని ఇంట్లో పెట్టాడు. దాసన్న బయటికి వెళ్ళాడు. వదిన మా ఆవిడ్ని తీసుకొస్తావా లేదా, నీ వల్లే పోయింది, లేదురా బాబు నువ్వు మంచోడు అయితే ఆమె ఎందుకు వెళ్ళొద్ది, అసలు నువ్వు ఎట్లాంటివో చూసుకో, నీకు సరిగ్గుందో లేదో చూసుకో అని ఆమె కొంచెం మాట అనగానే సైకిక్ అయిపోయి అసలు అంత మాట అంటావా అని ఆమెని చంపేసి ఆ పిల్లల్ని ఇద్దరిని చంపేసి ఇతడు కూడా వెళ్ళి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఆల్రెడీ ఇతను ఆత్మహత్య చేసుకోవాలనే ఫీల్ లో ఉన్నాడు. నేను చచ్చిపోతాను సరే, మీరెందుకు సుఖంగా ఉండాలి, నా బతుకంత నాశనం చేసి వీళ్ళని చంపేసి ఆయన చనిపోయి వెళ్ళాడు. ఆ దాసు అన్నయ్య ఎవరైతే ఉన్నారో ఇంటికి వచ్చేసరికి రక్తపు మడుగులో భార్య, చిన్న చిన్న పిల్లలు ఇద్దరు, లోపలికి వెళ్తే ఊరేసుకొని తమ్ముడు. ఇప్పుడు ఈ కుటుంబం అంతా పోయింది. ఇప్పుడు ఈ సంఘటన ఎలా చూడాలి? ఏమండి, అసలు ఎవరైతే ఈ హత్యలు చేసి తనను తాను ఆత్మహత్య చేసుకున్నాడో, చంపుకున్నాడో, అలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళని ఫియర్ ఫోబియా ఉన్న వ్యక్తి అని మనం చెప్పుకోవచ్చు. అంటే సైకలాజికల్ డిఫెక్ట్ అది. అలాంటి మానసిక స్థితి అతనికి చిన్నతనం నుంచి కూడా ఉండుంటుంది. అది గమనించి ఉండరు కుటుంబ సభ్యులు. అటువంటి వ్యక్తికి వీళ్ళు బలవంతంగా ఇష్టము లేని పెళ్లి చేయడం ఒక ఫస్ట్ మిస్టేక్. అతను ఇష్టపడి ఎవరినైనా నేను పెళ్లి చేసుకుంటా, పెళ్లి చేయండి అని అడిగితే చెయ్యాలి. అంతేగాని ఎదిగి 25 ఏళ్ళలో ఎంతో వయసు వచ్చిన కుర్రాడు నాకు పెళ్లి కావాలి, పెళ్లి చేయండి, తల్లిదండ్రులు లేరు కాబట్టి మీరే కదా పెద్దలు అని అన్న వదిన్ని అడిగితే చేయడము భావ్యము. అలా వాడు అడుక్కుంటాడా, వీళ్ళే గ్రహించి చేస్తారు కదా, అలా చేసుంటారు అని మనం అనుకుందాం కాసేపు. సరే, అలా చేసినప్పటికీ కూడా వివాహం చేయడానికి ముందు అతని ఒపీనియన్ తెలుసుకోవాలి. నాయనా నీకు పెళ్ళి ఇష్టమేనా, మేము సంబంధాలు చూస్తున్నాం అని చెప్పి అడగాలి. అతనికి ఇష్టం లేకుండా పెళ్లి చేయడం ఫస్ట్ మిస్టేక్. అంటే సడన్ గా సంబంధం వచ్చింది, మళ్ళీ పోతే దొరకదేమో, వీళ్ళ ప్రాబ్లం. వాట్ ఎవర్ ఇట్ మే బి, అతని అభిష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేశారు, అది ఒక మిస్టేక్. రెండవది, సరే చేశారు, చేసినందుకు గాను అతను కష్టమో సుఖమో భార్యతో సంసారం చేస్తూ ఈ అన్న వదినతోనే కలిసి అదే ఇంట్లో ఉన్నాడు, అంతే కదా. అటువంటప్పుడు ఆ కొత్తగా కోటి కోరికలతోటి ఆశలతోటి ఇంట్లోకి అడుగుపెట్టిన కోడలు అమ్మాయి, అత్తమామలు లేరు, ఆడపడుచులు లేరు, అబ్బాయి ఏ పోరు ఉండదు, నాకు హాయిగా ఐ కెన్ ఎంజాయ్ మై మ్యారీడ్ లైఫ్ విత్ మై హస్బెండ్ అని హ్యాపీగా అనుకొని అతను పెళ్ళాడి ఉంటుంది. తీరా ఇంటికి వచ్చేసరికి అత్త స్థానంలో తోడికోడలు అత్తగారిలాగా ప్రవర్తించడం, ఆడపడుచులాగా ప్రవర్తించడం, అయిన దానికి కాని దానికి అమ్మాయి నువ్వు ఎలా ఉండాలి, అలా ఉండాలి, ఇదేంటి ఇలా చేసావు, అలా చేసావు, ఏమిటి ఇది అలా ఉండవు, ఇది ఇలా ఉండలేదు, ఇలాగా ప్రతి దానిలోనూ